హాయ్ గైస్, వెల్కమ్ టు కోడింగ్ ఫటాకా యూట్యూబ్ ఛానల్. ఈ ప్లేలిస్ట్ లో మనం కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మనం కంప్యూటర్ నెట్వర్క్స్ మీకు సబ్జెక్ట్ ఎందుకు పెట్టారు అండ్ దాంట్లో అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంది అండ్ వాట్ ఈస్ నెట్వర్క్ హార్డ్వేర్ అంటే ఏంది, నెట్వర్క్ సాఫ్ట్వేర్ అంటే ఏంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్ లో. సో ఈ రోజు ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ప్యాన్ ఉంటుంది. ఇది వచ్చి ఏంటంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో సెకండ్ వన్ ఈస్ ద ల్యాన్. దిస్ ఈస్ లోకల్ ఏరియా నెట్వర్క్. థర్డ్ వన్ ఈజ్ మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఇంకా చాలా రకాల మనకి నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ 4 గురించి అయితే మనకి మెయిన్గా డిస్కస్ చేద్దాం గైస్. ఇది మీరు ఎగ్జామ్లో రాసేసాలి 4 గురించి. అండ్ ప్లాన్ కూడా ఉంది, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అని. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము ఇంకా వచ్చే వీడియోస్లో, ఎందుకంటే దానికన్నా సపరేట్ టాపిక్ ఉంది గైస్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది వచ్చి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో వాట్ ఈస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే, పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ బేసిక్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ ఇట్ ఇస్ వెరీ స్మాల్ నెట్వర్క్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అండ్ పర్సనల్లీ టు ది యూజర్. ఎవరైతే ఒక యూజర్ ఉంటారో ఆ యూజర్కి చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట ఈ నెట్వర్క్ అనేది. ఇది ఎవరెవరి మధ్య ఉంటుంది అంటే ఒక పర్సన్ అండ్ ఒక డివైస్ మధ్య ఉంటుంది గైస్. ఇప్పుడు ఒక పర్సన్ బ్లూటూత్ వాడుతున్నాడు, ఆ బ్లూటూత్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఒక ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బ్లూటూత్ నువ్వు ఎంత దూరం వెళ్తా ఉంటావో దానికంటే ఒక పర్టికులర్ రేంజ్ వరకే ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యి ఆ మ్యూజిక్ అనేది నీకు ఆ బ్లూటూత్ లో ప్లే అవుతుంది. ఆ రేంజ్ అయిపోవడము, నీకు డేటా ప్యాకెట్స్ అనేది సెండ్ అవ్వకపోవడం వల్ల నీకు ఒక ప్లేయింగ్ ఆగిపోతుంది సాంగ్స్ అనేవి. సో ఇది ఒక స్పెసిఫిక్ రేంజ్ అనేది ఉంటుంది అనమాట దేనికి, ప్రతి ఒక్క ఏరియా, ప్రతి ఒక్క నెట్వర్క్ కి. సో దీని యొక్క రేంజ్ ఎంత అంటే అప్ టు 100 మీటర్స్ గైస్. నార్మల్గా బ్లూటూత్ డివైసెస్ యొక్క రేంజ్ అనేది 15 మీటర్స్ వరకు ఉంటుంది. బట్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ యొక్క రేంజ్ అనేది అప్ టు 100 మీటర్స్ దాకా ఉంటుంది అనుకోండి. సో ఇప్పుడు బ్లూటూత్ ఉంది, బ్లూటూత్ అనేది ఇప్పుడు 15 మీటర్స్ ఎక్కువ, 15 మీటర్స్ వరకు ఆ బ్లూటూత్లో పాటలు అయితే వినపడతాయి మీరు ఒక పర్సన్ ఒక కంప్యూటర్ అనేది. సో ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది దేన్ని యూజ్ చేసుకుంటుంది అంటే, ఏ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంటుంది అంటే ఈ బ్లూటూత్, ఐఆర్డిజి అని ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది, లేకపోతే జిగ్బీ అని ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది గైస్ ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ డివైజెస్ అనేవి. సో ఇప్పుడు ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఈ కంప్యూటర్కి మీరు దేంతో కనెక్ట్ అవ్వచ్చు, ఒక ఒక బ్లూటూత్తో కనెక్ట్ అవ్వచ్చు అనమాట, అవునా. సో ఒక బ్లూటూత్తో కనెక్ట్ అవ్వచ్చు. దీంతో మీరు దేనికి కనెక్ట్ అవ్వచ్చు, ఫోన్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో దీని యొక్క రేంజ్ అనేది ఎంత చెప్తున్నాను, 100 మీటర్స్. 100 వితిన్ ద అప్ టు 100 మీటర్స్ ఓన్లీ వీ కెన్ కనెక్ట్ టు ది డివైస్ అండ్ మనం డేటా అనేది దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్గా యూజ్ చేసిన టెక్నాలజీస్ ఏంది, బ్లూటూత్, ఐఆర్డిజి, జిగ్బీ. సో ఇక్కడ ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇది చాలా చిన్న నెట్వర్క్ అండ్ ఇక్కడ ట్రాన్స్మిషన్ రేట్ ఉంటుంది కదా, హై ఉంటుంది అనమాట, హై ట్రాన్స్మిషన్ రేటు. సో దీన్ని ఇందాక కట్ అయిపోయింది, సారీ గాయస్. ఇక్కడ వచ్చి ఈ ప్యాన్ అనేది వైర్లెస్ డివైజెస్ ఏమైనా కూడా, ఇప్పుడు మీకు వైర్లెస్ బ్లూటూత్ ఉంది, వైర్లెస్ మౌస్ ఉంది, వైర్లెస్ ప్రింటర్ ఉంది కదా, ఇవన్నీ కూడా ప్యాన్ కిందకే వస్తాయి గైస్. అండ్ దీని యొక్క ట్రాన్స్మిషన్ రేట్ ఉంటుంది కదా, అది హై అని చెప్పాను కదా. సో ట్రాన్స్మిషన్ రేట్ ఈజ్ వెరీ హై అండ్ ఇది లో కాస్ట్లో మనం ఏం చేయొచ్చు అంటే బిల్డ్ చేసుకోవచ్చు ఈ నెట్వర్క్ని, ఓకేనా గైస్. ఇది వచ్చి వెరీ లో కాస్ట్ అంట, దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది గైస్, ఎందుకంటే మన కళ్ళ ముందరే అన్ని డివైజెస్ ఉంటాయి. సో దగ్గరగా ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ అనేది, దీని మెయింటెనెన్స్ కూడా ఈజీ అనమాట. సో అది ప్యాన్. సో సెకండ్ వన్ ఈజ్ ల్యాన్. ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంది, ఇప్పుడు మీరు పుట్టారు, ఈ ఊర్లో పుట్టి పెరిగినప్పుడు మీకు పర్టికులర్ రీజియన్లో మీరు ఉన్నప్పుడు దాన్ని మిమ్మల్ని లోకల్ అంటారు. అవుట్ సైడ్ ఆఫ్ ది మీరు ఆ ఊరి నుంచి వెళ్ళిపోతే మీరు నాన్ లోకల్ అయిపోతారు. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్లో మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి కనెక్టెడ్ టుగెదర్ టు ఏ సర్వర్, ఒక ఓవర్ ఏ సర్వర్. ఒక సర్వర్కి అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటే ఆ టైప్ ఆఫ్ నెట్వర్క్ దేన్ని అంటాం అంటే ల్యాన్ అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది అండ్ ఇక్కడ ఒక సర్వర్ ఉందన్నమాట. సో ఈ సర్వర్కి కంప్యూటర్స్ అంతా కూడా ఏమో ఉండాయి, కనెక్ట్ అయి ఉండాయి అనమాట.
ఈ సర్వర్ ద్వారానే ఈ కంప్యూటర్స్ అన్నిటిని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఈ సర్వర్లో కానీ నేను జావా కానీ ఇన్స్టాల్ చేస్తే ఈ కంప్యూటర్స్ అన్నిట్లో వాడుకోవచ్చు అనమాట. సో మీకు మీ కాలేజీలో కొన్ని ల్యాబ్స్లో కూడా ఇలాగే చేస్తుంటారనమాట. ఒక సర్వర్ పెట్టి మల్టిపుల్ కంప్యూటర్స్ని దానికి కనెక్ట్ చేసి ఈ సర్వర్లో మనం ఏదైతే ఇన్స్టాల్ చేస్తామో ఈ డిఫరెంట్ కంప్యూటర్స్లో డిఫరెంట్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అప్లికేషన్ డిఫరెంట్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ నెట్వర్క్ని ఏమంటాం అంటే ల్యాన్ అంటాం గైస్. ఇది విత్ ఇన్ ద బిల్డింగ్లో కూడా ఉంటుంది. The computers, the different two or more computers together over a server, over to a server అంటే ఒక సేమ్ కమ్యూనికేషన్ పాత్ ఉండి ఒక సర్వర్ కానీ ఒక మల్టిపుల్ కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని మనము లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాము. దీని కమ్యూనికేషన్కి మనం కనెక్ట్ చేసి ఉంటాం కదా, దాన్ని దేన్ని యూజ్ చేసి కనెక్ట్ చేసి ఉంటాం అంటే ఇంటర్నెట్ ఆర్ వైఫై ఈ టెక్నాలజీస్ని అయితే ఇది యూజ్ చేసుకుంటుంది గైస్, లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది. సో ఇప్పుడు మీరు ఇది యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు ఇంటర్నెట్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయడానికి వాడే వచ్చి కోయాక్సియల్ కేబుల్స్ని వాడతారు. ఇక్కడ వైర్ నెట్వర్క్ కదా, సో కోయాక్సియల్ కేబుల్స్ కానీ లేకపోతే ట్విస్టెడ్ పెయిర్స్ కానీ ఇవైతే వాడతారు గైస్. దీంట్లో కూడా ట్రాన్స్మిషన్ రేట్ అయితే వెరీ హైగా ఉంటుంది గైస్. ట్రాన్స్మిషన్ రేట్ అనేది వెరీ హై అండ్ దీన్ని బిల్ చేయడం కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ గైస్. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్. సో క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ఇది మీకు అవసరం లేదు, బట్ తెలుసుకొని అయితే పెట్టుకోండి గైస్, ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు అనమాట. సో క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఎ కంప్యూటర్ నెట్వర్క్ విచ్ ఈజ్ లార్జర్ దెన్ ది ల్యాన్ అండ్ స్మాలర్ దెన్ ది మ్యాన్. లోకల్ ఏరియా నెట్వర్క్ కన్నా పెద్దది అండ్ మెట్రోపాలిటన్ ఏరియా కన్నా చిన్నదనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో యూజువల్లీ యూజ్డ్ ఇన్ ది ప్లేసెస్ లైక్ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అక్కడ యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ల్యాన్కి వ్యాన్కి అది ఒక బిల్డింగ్లో యూజ్ చేస్తే ఇది ఒక మల్టిపుల్ బిల్డింగ్స్లో యూజ్ చేసి కనెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఎలాగంటే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్స్లో ఉన్న కంప్యూటర్స్ అన్నిటికి కూడా మనం ఏమవచ్చు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. దీన్నే మనం ఏమంటామంటే campus area network అంటాం guys. Within the same campus multiple buildings are there. We can connect to the all the buildings. అన్ని బిల్డింగ్స్ కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట. డేటా అనేది దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసుకునే టెక్నాలజీ కూడా వచ్చి ఈథర్నెట్ టెక్నాలజీయే. అండ్ దీంట్లో కూడా మనకి ట్రాన్స్మిషన్ రేట్ అయితే వెరీ హై ఉంటుంది గైస్. ఇక్కడ కూడా మనకి డేటా అనేది అదే మనకు కావాల్సిన రిసోర్సెస్ని మనము స్పీడ్గా సెండ్ చేయొచ్చు అనమాట. ట్రాన్స్మిషన్ రేట్ అనేది హైగా ఉంటుంది. కాస్ట్ అనేది మీడియం కాస్ట్ గైస్, మీడియంలో అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీడియం కాస్ట్ అయితే యూజ్ అవుతుంది, ఎందుకంటే మల్టిపుల్ బిల్డింగ్స్ మనం కలపాలి కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది మీడియం ఉంది. ఓకేనా గైస్, ఇది క్యాంపస్ ఏరియా. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనమాట. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ కూడా ఒక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ లార్జర్ దెన్ ది ల్యాండ్ అండ్ స్మాలర్ దెన్ ది వ్యాన్. వైడ్ ఏరియా నెట్వర్క్ కన్నా చిన్నది, లోకల్ ఏరియా నెట్వర్క్ కన్నా పెద్దది గైస్. ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో ఇది వచ్చి ఇట్ కనెక్ట్స్ ది మల్టిపుల్ కంప్యూటర్స్ విత్ ఏ షేర్డ్ కమ్యూనికేషన్ పాత్. ఒక షేర్డ్ కమ్యూనికేషన్ పాత్ ద్వారా ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ కంప్యూటర్స్ ని కలుపుతుంది విత్ ఇన్ ది స్మాల్ జియోగ్రఫికల్ ఏరియా. ద రేంజ్ ఫ్రమ్ 5 kilometers to 50 kilometers. స్మాల్ ఏరియా కాదు, బిగ్ ఏరియానే. దీని రేంజ్ ఎంత? 5 kilometers to 50 kilometers గైస్. ఈ రేంజ్లో మీరు మల్టిపుల్ కంప్యూటర్స్ని ఒక షేర్డ్ కమ్యూనికేషన్ పాత్ ద్వారా ఏం చేయొచ్చంట, కనెక్ట్ చేయొచ్చంట. డేటా అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసోర్సెస్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మీరు చూసుకున్నారు 50 kilometers అంట. 50 kilometers ద్వారా మీరు డివైజెస్ అన్ని పెట్టి దీన్ని కనెక్ట్ చేయాలంటే మీరు విత్ ఇన్ ద టౌన్ ఆర్ సిటీలో ఒక నెట్వర్క్ ఫామ్ చేయాలంటే మీకు మెయింటెనెన్స్ ఏమవుతుందా, ఈజీగా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా? సో ఇక్కడ మెయింటెనెన్స్ ఏమవుతుంది, హార్డ్ అయిపోతుంది. సో ఇక్కడ మెయింటెనెన్స్ అనేది హార్డ్ అండ్ కాస్ట్ కూడా ఏమవుతుంది మీకు దీన్ని మెయింటైన్ చేయడానికి పెరుగుతుంది అనమాట. సో కాస్ట్ పెరుగుతుంది అండ్ ట్రాన్స్మిషన్ రేట్ కూడా మీకు ఏమవుతుంది, చాలా తగ్గిపోతుంది అనమాట ట్రాన్స్మిషన్ రేట్. ఎందుకంటే 50 kilometers వరకు మీరు మెయింటైన్ చేయాలి. ఎక్కడైనా కూడా ఆ ట్రాన్స్మిషన్ కానీ బ్రేక్ అయితే మొత్తం డేటా అనేది లాస్ అవుతుంది అనమాట. సో ట్రాన్స్మిషన్ రేట్ అనేది యావరేజ్గా ఉంటుంది, అంటే చెప్పలేమన్నమాట. యావరేజ్గా పోవచ్చు, ఎక్కడైనా బ్రేక్ అయితే మొత్తానికి లాస్ కూడా అవ్వచ్చు గైస్. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ వచ్చి ఇది కూడా ఈ విత్ ఇన్ ది జియోగ్రఫికల్ ఏరియా మల్టిపుల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేసి కంప్యూటర్ రిసోర్సెస్ని, ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. దాని రేంజ్ 5 kilometers to 50 kilometers. ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ గైస్. సో దీనికి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక
బిల్డింగ్స్ వేసుకోండి, ఇక్కడ అంతా కూడా కనెక్ట్ అయి ఉంటాయి అండ్ ఇక్కడ కనెక్ట్ అయి ఉండాలి. ఇదంతా ఒకే సిటీ. సో దీంట్లో అంతా కూడా కనెక్ట్ అయి ఉన్నాము. ఇవన్నిటిని మనం ఏం చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు అనమాట. దీన్ని ఏమంటున్నాం మనము, మ్యాన్ అంటున్నాం గైస్. ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఇట్ కనెక్ట్స్ ది మల్టిపుల్ కంప్యూటర్స్ ఓవర్ ఏ లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా త్రూ ఏ షేర్డ్ కమ్యూనికేషన్ పాత్. ఒక షేర్డ్ కమ్యూనికేషన్ పాత్ యూజ్ చేసుకొని ఓవర్ లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా మధ్యలో మల్టిపుల్ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేసి డేటా అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రిసోర్స్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఏమంటామంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం గైస్. ఇట్ యూజెస్ ది లీజల్ లైన్ అండ్ డైలప్ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకుంటుంది. అందుకని దీంట్లో ట్రాన్స్మిషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది గైస్. ఇది ఏం యూజ్ చేసుకుంటుంది, లీజల్ లైన్, గుర్తుపెట్టుకోండి పేరు, లీజల్ లైన్ అండ్ డైలప్. ఈ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకుంటుంది. అందుకే దీంట్లో మనకి ట్రాన్స్మిషన్ రేట్ అనేది ఏమైంది, చాలా తక్కువగా ఉందన్నమాట. సో ట్రాన్స్మిషన్ రేట్ లోగా ఉంటుంది అండ్ దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ కావాలన్నమాట. ఎందుకంటే దీని రేంజ్ అనేది అబౌవ్ 50 కిలోమీటర్స్. సో దీనికి మెయింటెనెన్స్ అనేది హై మెయింటెనెన్స్ అండ్ వెరీ హై కాస్ట్ అనమాట. దీన్ని మనం ఫామ్ చేయాలంటే కూడా హై కాస్ట్ అయితే హై కాస్ట్ అవుతుంది గైస్. మనం మెయింటైన్ చేయాలన్నా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీని రేంజ్ అనేది ఎంత, అబౌవ్ 50 కిలోమీటర్స్ అనమాట, అబౌవ్ 50 కిలోమీటర్స్. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఫర్ ద సింగిల్ లొకేషన్. మనము దీన్ని సింగిల్ లొకేషన్ ఫిక్స్ చేయకుండా మల్టిపుల్ లొకేషన్స్ ఉండే నెట్వర్క్స్ ని కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో మల్టిపుల్ ల్యాండ్స్ ని కనెక్ట్ చేస్తే వచ్చేది కూడా మనకి ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ గైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఈ కంప్యూటరు ఇక్కడ ఇదొక కంప్యూటరు, సారీ ఇక్కడ ఒక సర్వర్ ఉంది. సో ఇది ఒక ల్యాన్ అనుకోండి, కనెక్ట్ అయి ఉన్నది, ఇది ఒక ల్యాన్. అండ్ ఇక్కడ సేమ్ ఇలాంటిదే సేమ్ మనకి ఇక్కడ ఒక ల్యాన్ ఉంది అండ్ ఇది ఒక ల్యాన్ అనమాట. సో ఇది ఒక ల్యాన్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సేమ్ నెట్వర్క్సే బట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి అనుకోండి. సో ఈ మొత్తాన్ని నేను కానీ కనెక్ట్ చేస్తే ఈ నెట్వర్క్ ని ఏమనొచ్చు అంటే నేను ఇది ఒక వ్యాన్ అనొచ్చు గైస్. దీన్ని ఏమనొచ్చు, ఒక వ్యాన్ అనొచ్చు. వైడ్ ఏరియా నెట్వర్క్, ఒక చాలా వైడ్ గా ఉంటుంది, చాలా పెద్దది అనమాట, అబౌవ్ 50 కిలోమీటర్స్ రేంజ్ అనమాట దీన్ని. సో దీన్ని మనం ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనము. ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది కానీ వైడ్ ఏరియా నెట్వర్క్ ని మనం ఎక్కడైనా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు గైస్. అంటే డిఫరెంట్ లొకేషన్స్ ని కలుపుతున్నాం కాబట్టి. సో ఇది వైడ్ ఏరియా నెట్వర్క్స్ గైస్. ఇది టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ప్లీజ్ మీకు ఇంకా ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తున్నాయి కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మీరు ఇంకా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అండ్ ఇంకా ఎలాంటి ఎఫెక్టివ్ గా కమ్యూనికేషన్ కావాలా, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కమెంట్ చేసి నాకు తెలియజేయండి గైస్. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో స్టూడెంట్, సో ఐఎమ్ నాట్ అ టీచర్. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి కాబట్టి నాకు చెప్పే విధానం కూడా మీరు ఇంకా ఎలా చెప్పాలనేది కింద కామెంట్స్ లో చెప్పినట్లయితే నేను ఇంకా బాగా నేర్చుకొని ఇంకా మీకు బాగా చెప్తాను గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే మీరు చేసే ఒక ప్రతి సబ్స్క్రైబ్ కూడా నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తుంది. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా చాలా మందికి ఈ ఇంప్రెసివ్ గా ఉంటుంది, చూసేదానికి ఇంప్రెసివ్ గా. అండ్ షేర్ చేస్తే ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేదానికి హెల్ప్ అవుతుంది గైస్. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.